ఆంధ్రప్రదేశ్లో నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. రిటైల్ షాపులు ప్రైవేటుకు అప్పగించనుంది సర్కార్. 3,396 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 12 నగరాలలో ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11న లాటరీ నిర్వహించి ఈ నెల 12 నుండి కొత్త దుకాణాలు ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు 120 మద్యం షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 120 మద్యం షాపులకు ఇప్పటి వరకు 225 దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణలో జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో నిడదవోలు నియోజకవర్గం ముందంజలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 225 దరఖాస్తులు స్వీకరించగా ఒక్క నిడదవోలులోనే 85 దరఖాస్తులను స్వీకరించారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం మద్యం దుకాణాలు 19, నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో 4, నిడదవోలు మండలంలో 5, పెరవలి మండలంలో 5, ఉండ్రాజవరం మండలంలో 5 మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నమస్తే అండి, నేను లావణ్య, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో 7 స్టేషన్స్ ఉన్నాయి. 7 స్టేషన్స్కి గాను 120 షాపులు నోటిఫై చేయడం జరిగింది కొత్త ఎక్సైజ్ పాలసీ విధానంలో. అప్లికేషన్ ఫీజు 2 లక్షలు అండి, నాన్ రిఫండబుల్. ఒక మండల్ యాజ్ ఎ యూనిట్, మేజర్ మున్సిపాలిటీ యాజ్ ఎ యూనిట్, మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ యూనిట్గా తీసుకోవడం జరిగింది. సో ఒక పర్సన్ ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు ఒక షాప్కి, అలానే ఎన్ని షాప్స్ కన్నా వేసుకోవచ్చు అండి. సో ఇది ఆన్లైన్ విధానం, ఆఫ్లైన్ విధానం ఉందండి. ఆన్లైన్ అంటే వాళ్ళ ఇంటి నుంచే క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వాళ్ళు పే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని స్టేషన్కి వస్తే కనుక ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో ఇక్కడ మా స్టాఫ్ దాన్ని డిజిటలైజ్ చేస్తారండి. సో దట్ అది ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే టిల్ డేట్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం. 9th ఈవినింగ్ 5 o'clock లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండి. తర్వాత మనకి 11th మార్నింగ్ 8 o'clock ఆనం కళా కేంద్రంలోని డ్రాల్ ఆఫ్ లాటరీ ఉంటుందండి కలెక్టర్ గారి సమక్షంలో. ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్లికేషన్స్ 225 అప్లికేషన్స్ వచ్చాయి. ఓన్లీ నిడదవోలు నియోజకవర్గంలో 85 అప్లికేషన్స్ వచ్చాయండి. ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 225 అప్లికేషన్స్ వచ్చాయి. సో 19 షాప్స్కి గాను 85 అప్లికేషన్స్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అంటే మండల్ యాజ్ ఏ యూనిట్ వరకు పాత పాలసీల్లో ఇది ప్లేస్ అని ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు అలా లేకుండా లైసెన్సీకి ఆపర్చునిటీ, వాళ్ళు ఎక్కడన్నా సరే వాళ్ళు ప్లేస్ చూస్ చేసుకోవచ్చు. లేదండి, పర్మిట్ రూమ్స్కి అలౌడ్ లేదు. 100 meters అండి, 100 meters. బడి, గుడి, స్టేట్ హైవే అయితే అండి 500 meters అండి. అదే మున్సిపాలిటీస్ అయితే విత్ ఇన్ నగర పంచాయతీలు అలా అయితే 220 meters అండి. 220 meters, అది కూడా ఇప్పుడు బిలో 20,000 పాపులేషన్ ఉంటే కనుక. బట్ విత్ ఇన్ ద విలేజ్, టౌన్లో, సిటీలో అయితే స్టేట్ హైవే కన్సిడర్ చేయాలి. ఎక్స్టర్నల్గా అయితేనే మీకు 500 meters లోపలికి ఉంటాయి హైవేస్ మీద పెట్టినప్పుడు. ప్రస్తుతానికి బెల్ట్ షాప్స్ ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా సరే కేసులు బుక్ చేయడం జరుగుతుంది. విధి విధానాలు అంటే ఆల్వేస్ అంటే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కానీ, ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కానీ బెల్ట్ షాప్స్ అన్నది చట్టరీత్యా నేరం. ఎప్పుడూ కూడా బెల్ట్ షాప్స్ అనేది అప్రూవ్డ్ కాన్సెప్ట్ అయితే కాదండి, అది చట్టరీత్యా నేరం. మా నోటీస్లోకి వచ్చిన ప్రతిసారి వాటిని ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఇందులో బిజీగా ఉన్నారు కానీ కంటిన్యూస్గా రైడ్స్ చేయడానికి జరుగుతుంది. ఎంటైర్ స్టేట్లో 10% ఆఫ్ ద షాప్స్ గీత కార్మికుల కోసం రిజర్వ్ చేయబడ్డాయండి యాజ్ పర్ మేనిఫెస్టో. అవి మళ్ళీ సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు.